Hi students, I am Aruna. Today our topic is vaporization and evaporation. So first, what is the meaning of vaporization? Vaporization అంటే ఏంటి? The phenomenon of a liquid converting into its vapor spontaneously is termed as vaporization or evaporation. ఓకేనా? సపోజ్ నేను ఒక వెజల్ తీసుకున్నాను. ఈ వెజల్లో సమ్ లిక్విడ్ ఏదో తీసుకున్నాను. ఏదో లిక్విడ్ అంటే వాటర్ అనుకోండి, లిక్విడ్ తీసుకున్నాను. ఓకేనా? సో ఈ లిక్విడ్ వేపర్గా కన్వర్ట్ అవ్వాలి. ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే కొంత టెంపరేచర్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఈ వెజల్ని హీట్ చేసినప్పుడు ఈ వెజల్లో మాలిక్యూల్స్ టాప్ మోస్ట్లో కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే సర్ఫేస్ ఏరియా మీద కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, లోపల కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను హీట్ చేసినప్పుడు సర్ఫేస్ ఏరియా మీద ఉన్న మాలిక్యూల్స్ ఈజీగా ఎవాపరేట్ అవుతాయా? అర్థమవుతుందా? లేదా లోపల ఉన్న మాలిక్యూల్స్ ఈజీగా ఎవాపరేట్ అవుతాయా? అంటే సర్ఫేస్ ఏరియా మీద ఉన్న మాలిక్యూల్ మాత్రమే ఈజీగా ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లోపల ఉన్న మాలిక్యూల్ బల్క్ మాలిక్యూల్, దీనికి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అన్ని వైపులా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే అన్ని మాలిక్యూల్స్ వాటి వైపు ఆ మాలిక్యూల్ని లాగడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు సర్ఫేస్ ఏరియా మీద ఉన్న మాలిక్యూల్. అంటే ఇప్పుడు సర్ఫేస్ ఏరియా మీద ఉన్న మాలిక్యూల్కి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు నేను టెంపరేచర్ ఇచ్చాను. ఇప్పుడు వెజల్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ సర్ఫేస్ ఏరియా మీద ఉన్న మాలిక్యూల్ ఆ హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకుని దేనికి యూజ్ చేస్తుంది? ఆ హీట్ ఎనర్జీని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ని ఓవర్కమ్ చేసుకొని వేపర్గా కన్వర్ట్ అవ్వడానికి యూజ్ చేస్తుంది. ఓకేనా? అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ బ్రేక్ చేసుకొని వేపర్గా కన్వర్ట్ అవ్వడానికి యూజ్ చేస్తుంది. అంటే ఈ వేపరైజేషన్ ప్రాసెస్ అనేది సర్ఫేస్ ఫినామినా అని చెప్పుకుంటారు. అంటే సర్ఫేస్ ఏరియా మీద ఉన్న మాలిక్యూల్ మాత్రమే ఈజీగా వేపర్గా కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుందన్న? అదే కదా చెప్తుంది, ద ఫినామినా ఆఫ్ ఏ లిక్విడ్ కన్వర్టింగ్ ఇంటూ ఇట్స్ వేపర్ స్పాంటేనియస్లీ. అంటే ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా స్పాంటేనియస్గా జరుగుతుంది. స్పాంటేనియస్లీ ఈజ్ టర్మ్డ్ యాజ్ వేపరైజేషన్. ఓకేనా? అలాగే వేపర్ ప్రెషర్ అంటే ఏంటన్నా, సపోజు నేను ఒక క్లోజర్ వెజల్ తీసుకున్నాను. ఈ క్లోజర్ వెజల్లో సమ్ లిక్విడ్ తీసుకున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడే కదా చెప్పుకున్నాం, వేపరైజేషన్లో ఏం చెప్పుకున్నాము, సర్ఫేస్ ఏరియా మీద ఉన్న మాలిక్యూలే ఈజీగా వేపర్గా కన్వర్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. అలాగే ఇప్పుడు నేను ఆ క్లోజర్ వెజల్లో హీట్ చేసినప్పుడు సర్ఫేస్ ఏరియా మీద ఉన్న మాలిక్యూల్ వేపర్గా కన్వర్ట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ని బ్రేక్ చేసుకొని ఏం చేస్తుంది, వేపర్ మాలిక్యూల్ పైకి వెళ్ళటం స్టార్ట్ అవుతుంది. పైకి వెళ్తుంది. ఇక్కడ క్లోజ్ చేశాను కదా, నేను కంటైనర్ క్లోజ్ చేశాను కదా, ఏదైనా క్లోజ్ చేశాను కదా. సో ఎప్పుడైతే పైకి వెళ్తుందో వెళ్ళి కంటైనర్కి కొలైడ్ అవుతుంది. అంటే గుద్దుకుంటుంది, కంటైనర్ వాల్కి గుద్దుకుంటుంది, కొలైడ్ అవుతుంది. ఎప్పుడైతే కొలైడ్ అవుతుందో అంటే ఆ మాలిక్యూల్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీ, సమ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా మాలిక్యూల్కి, ఆ మాలిక్యూల్కి ఉన్న సమ్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే లాస్ అయిపోతుంది. దానిలో ఉన్న కైనెటిక్ ఎనర్జీ లాస్ అయిపోయి ఏమవుతుంది, మళ్ళీ రిటర్న్ వేపర్ కాస్త లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ వేపర్ లిక్విడ్గా కన్వర్ట్ అవ్వడం ఏమంటారు అంటే కండెన్సేషన్ అంటారు. ఆ వేపర్ లిక్విడ్ కన్వర్ట్ అవ్వడాన్ని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. కైనెటిక్ ఎనర్జీ లాస్ అయిపోతుంది, వెళ్ళి వాల్ ఆఫ్ కంటైనర్కి కొలైడ్ అవ్వడం వల్ల దానిలో ఉన్న ఎనర్జీ అనేది లాస్ అయిపోయి మళ్ళీ తిరిగి రిటర్న్ వేపర్ మాలిక్యూల్ కాస్త లిక్విడ్గా కన్వర్ట్ అవుతూ కిందకు వచ్చేసి లిక్విడ్లోకి ఎంటర్ అయిపోతుంది. అలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. నేను హీట్ చేస్తూ ఉన్నాను, ఏమవుతుంది, వేపర్స్ కొన్ని మాలిక్యూల్స్ వేపర్ కన్వర్ట్ అవుతాయి, కొన్ని మాలిక్యూల్స్ వాల్ ఆఫ్ కంటైనర్కి కొలైడ్ జరగడం వల్ల హీట్ ఎనర్జీ దానిలో ఉన్న కైనెటిక్ ఎనర్జీ లాస్ అయిపోయి మళ్ళీ తిరిగి రిటర్న్ లిక్విడ్లోకి వెళ్ళిపోయి కొన్ని మాలిక్యూల్స్ పైకి వెళ్తాయి, కొన్ని మాలిక్యూల్స్ మళ్ళీ రిటర్న్ కిందకు వస్తాయి. అంటే కొన్ని మాలిక్యూల్ ఎవాపరేట్ అవుతాయి, కొన్ని మాలిక్యూల్స్ మళ్ళీ ఎవాపరేషన్ అయిపోయి మళ్ళీ ఏమవుతుంది, కండెన్స్ అయిపోయి మళ్ళీ లిక్విడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది కదా. అట్ పర్టికులర్ స్టేట్కి వచ్చేసరికి రేట్ ఆఫ్ ఎవాపరేషన్ విల్ బి ఈక్వల్ టు రేట్ ఆఫ్ కండెన్సేషన్. అంటే ఒక ఈక్విలిబ్రియం స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఈక్విలిబ్రియం స్టేట్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది వేపర్ మాలిక్యూల్స్ ఆన్ ది లిక్విడ్ సర్ఫేస్. అంటే వేపర్ మాలిక్యూల్స్ ఈ ఈక్విలిబ్రియం స్టేట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో వేపర్ మాలిక్యూల్స్ లిక్విడ్ సర్ఫేస్ ఏరియా మీద ఎగ్జర్ట్ చేసే ప్రెషర్నే వేపర్ ప్రెషర్ అని చెప్పుకుంటాము.
అర్థమవుతుందా? అంటే వేపర్ ఏ పాయింట్ దగ్గరైనా వేపర్ని మనం చెప్పచ్చు. కానీ వేపర్ ప్రెషర్ని ఓన్లీ అట్ ఈక్విలిబ్రియం స్టేట్ దగ్గర మాత్రమే మనం వేపర్ ప్రెషర్ని చెప్తాము. అంటే ఈక్విలిబ్రియం స్టేట్ ఫామ్ అయినప్పుడు మాత్రమే ఈ వేపర్ మాలిక్యూల్స్ లిక్విడ్ సర్ఫేస్ ఏరియా మీద ఎగ్జర్ట్ చేసే ప్రెషర్నే వేపర్ ప్రెషర్ అంటారు. అర్థమవుతుందా? సో లిక్విడ్ ఈక్విలిబ్రియం టు వేపర్ ఈ స్టేట్ ఎప్పుడైతే వస్తుందో, ఆ ఈక్విలిబ్రియం స్టేట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే వేపర్ మాలిక్యూల్స్ లిక్విడ్ సర్ఫేస్ ఏరియా మీద ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ని వేపర్ ప్రెషర్ అంటారు. ఓకేనా? ఇది వేపర్ ప్రెషర్ డెఫినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.